ఒక సాధారణ అమ్మాయి. దేవుని యోచనలో భాగమైతే ఆమె జీవితం ఎలా మారుతుందో తెలుసా? ఆమె యేసు తల్లి అయింది. ఒక చిన్న గ్రామం నజరేత్. అక్కడ ఒక యువతి ఉండేది. ఆమె పేరు మరియా. ఒకరోజు అకస్మాత్తుగా ఒక దేవదూత ఆమె ముందుకు వచ్చాడు. దేవదూత అన్నాడు, మరియా, భయపడవద్దు, దేవుడు నీతో ఉన్నాడు. మరియా ఆశ్చర్యపోయింది. ఇది ఎలా జరుగుతుంది అని అడిగింది. దేవదూత చెప్పాడు, నీవు ఒక కుమారుడిని కనబోతున్నావు. ఆయన దేవుని కుమారుడవుతాడు. ఇది విని మరియా కొంచెం భయపడింది. కాని ఆమె విశ్వాసంతో ఇలా చెప్పింది, నేను ప్రభువు దాసిని, నీ మాట ప్రకారం నాకు జరగనివ్వు. ఆ రోజునుంచి మరియ జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె ఎన్నో కష్టాలు ఎదుర్కొంది, ప్రజల మాటలు, అనుమానాలు. కాని ఆమె దేవుని మీద విశ్వాసం కోల్పోలేదు. ఆమె బేత్లెహెంలో ఒక చిన్న స్థలంలో యేసుక్రీస్తును జన్మనిచ్చింది. ఆమెకు రాజభవనం లేదు, కాని ఆమె కుమారుడు లోకరక్షకుడు. మరియా ఒక సాధారణ అమ్మాయి కాదు, ఆమె విశ్వాసానికి ఉదాహరణ. దేవుని యోచనను నమ్మినవారి జీవితం భయపడకుండా విశ్వాసంతో ఉండాలి. సాధారణ జీవితం కూడా దేవుడు గొప్పదిగా మార్చగలడు.